ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం యాలల మండలి కేంద్రంలో యాలల ఎంపీ బాలసుబ్రహ్మణ్య రామచంద్ర ప్రాంతంలో నక్సలర్ కార్గిల్లో చైర్మన్ సురేంద్రరెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యాలల ఎంపీ బొమ్మపల్లిల తహసీల్దార్ లక్ష్మీనాయక్, యాలల మాజీ డిప్యూటీ శ్రీనివాస్, కోఆర్డినేషన్ అధ్యక్షులు అక్బర్ బాబా, రాజేందర్ రెడ్డి, రాహుల్ నాగయ్య, బంతులు, మైనుద్దీన్, మోయిస్, అహ్మద్, గొల్లచింద తదితరులు పాల్గొన్నారు. రిజల్ట్ భాగంగా ఈరోజు ఎన్నో రోజులతోటి ఎదురు చూస్తున్న చివర్ల పార్లమెంటు యొక్క ఆశలు, మా కార్యకర్తల ఆశలు నెరవేరడం జరిగింది. గతంలో హైదరాబాద్ పార్లమెంటు ఉన్నప్పుడు కూడా పద్మపాలరెడ్డి గురించి కార్యకర్తలు ఎంతో శ్రమించినా కూడా అది మాకు దక్కలేకుండా పోయింది. ఈరోజు విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో చివర్ల పార్లమెంటు భారతీయ జనతా పార్టీకి దక్కి అక్కడ నరేంద్ర మోడీ గారికి కూడా మద్దతు తెలిపినట్టు కూడా ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మూడోసారి కూడా ప్రధానమంత్రి కాబోతున్నారు. కాకపోతే కొద్ది మెజార్టీ తగ్గడం వల్ల ఈరోజు కార్యకర్తలు నిరాశ కూడా ఏర్పడడం జరిగింది. కాకపోతే ఏది ఏమైనా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఉల్లాసంగా పనిచేసినందుకు వాళ్ళందరికీ కూడా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నారు. పాత్రులైనటువంటి తాండూరు నియోజకవర్గ వ్యాపారస్తులు కానీ, కుల సంఘాలు కానీ, వివిధ రాజకీయ పక్షాలు కాకుండా రాజకీయాలకు అతీతంగా ఒక దేశం కోసం, ధర్మం కోసం కట్టుబడినటువంటి భారతీయ జనతా పార్టీ మీరు వేసినటువంటి ఓటు ఎక్కడ కూడా వృధా కాకుండా ఆ ఓటే మీ అభివృద్ధి కోసం పాటుపడుతుంది. మీరు ఇచ్చినటువంటి ఈ ఓటే తాండూరు యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుందనేటటువంటి విషయాన్ని మీకు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. రాబో రోజుల్లో కూడా ఈ తాండూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఇప్పుడున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారి నేతృత్వంలో తాండూరు నియోజకవర్గంలోని అన్ని స్థానిక సంస్థలలో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంతటి విజయంలో వ్యయ ప్రయాసాల కోర్చి భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నిద్ర ఆహారాలు కూడా మానుకొని ఈ విజయాన్ని కోసం మీరు చేసినటువంటి కృషి ఏదో దీనికి ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుంది. ఈ మీరు చేసినటువంటి కృషికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీకు వెన్నుదన్నుగా ఉంటుంది. రాబో రోజుల్లో మీకు సరైనటువంటి సముచితమైనటువంటి స్థానం కూడా లభిస్తుందనేటువంటి విషయాన్ని కార్యకర్తలు తెలియజేస్తూ, రాబో రోజుల్లో మనందరి సమిష్టి కృషి చేత ఏదైతే ఈరోజు సాధించినటువంటి చిరకాల స్వప్నం, చిరకాల కాంక్ష, ఇంతకుముందు ప్రజలు చెప్పినట్టు ఏదైతే మద్దం బాలరెడ్డి గారు అనేక సార్లు, అదేవిధంగా వెంకయ్యనాయుడు గారు ఈ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయాలి, ఈ నియోజకవర్గం నుంచి ఈ యొక్క భారతీయ జనతా పార్టీని గెలిపించాలనేటటువంటి దాదాపుగా 4 దశాబ్దాలుగా ప్రయత్నం చేసినటువంటి సందర్భాల్లో కూడా అది దక్కలేదు అవకాశం. కానీ ఇవాళ కొండా విశ్వేశ్వరరెడ్డి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ జెండా ఈరోజు తాండూరు నుంచి మొదలుకొని శేర్లింగంపల్లి వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అత్యంత సంబరంగా, అత్యంత వైభవంగా ఈరోజు ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ప్రత్యేకంగా మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులకు, పోలీస్ మిత్రులకు, వివిధ వర్గాల వివిధ శిక్షణల వారి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, తాండూరు నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ సభ్యులందరూ కూడా మేము పేరు పేరున అందరూ కూడా శుభాకాంక్షలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబో రోజుల్లో మీ సహకారం ఇదే విధంగా ఉండాలి. మా యొక్క సమష్టి కృషి చేత ఈ తాండూరు అభివృద్ధి, తాండూరు భవిష్యత్తును ఖచ్చితంగా మేము కాపాడుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతా జై. ఇవాళ భారతీయ జనతా పార్టీ చేవెళ్ల నియోజకవర్గంలో భారీ మెజార్టీ సాధించిన సందర్భంగా తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ దేశం కోసం, ధర్మం కోసం ఒక నికార్సైనటువంటి జాతీయవాదిని ఎన్నుకోవాలనేటటువంటి విశాల హృదయం చేత ఇవాళ మీరు అందించినటువంటి మీ అమూల్యమైనటువంటి ఓట్ల చేత 1,67,000 పైచిలుకు ఓట్ల చేత ఇవాళ భారీ విజయం సాధించడం జరిగింది. ఈ విజయం అంతా కూడా తాండూరు ప్రజలకు కూడా సంబంధం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా ఈ ఘన విజయంలో మీరు
మాకు అందించినటువంటి ఓట్ల రూపంలో సహకారం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా గుర్తించుకుంటాం. తాండూరు అభివృద్ధి కోసం మేము పాటుపడతాం. ఈ తాండూరు ప్రజలందరి యొక్క కాంట్రిబ్యూషన్ చేతనే వాళ్ళ కొండా విశ్వేశ్వరరెడ్డి గెలిచిరనేటటువంటి మాట వాస్తవం అనేటటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఈ విజయంలో పాత్రులైనటువంటి తాండూరు నియోజకవర్గ వ్యాపారస్తులు కానీ, వివిధ కుల సంఘాలు కానీ, వివిధ రాజకీయ పక్షాలు కాకుండా రాజకీయాలకు అతీతంగా ఒక దేశం కోసం, ధర్మం కోసం కట్టుబడినటువంటి భారతీయ జనతా పార్టీ కోసం మీరు వేసినటువంటి ఈ ఓటు ఎక్కడ కూడా వృధా కాకుండా ఆ ఓటే మీ అభివృద్ధి కోసం పాటుపడుతుంది. మీరు ఇచ్చినటువంటి ఈ ఓటే తాండూరు యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుందనేటటువంటి విషయాన్ని మేము చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. రాబో రోజుల్లో కూడా ఈ తాండూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఇప్పుడున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారి నేతృత్వంలో తాండూరు నియోజకవర్గంలోని అన్ని స్థానిక సంస్థలలో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందనేటటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంతటి విజయంలో వ్యయ ప్రయాసాలు కోర్చి భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నిద్ర ఆహారాలకు కూడా మానుకొని ఈ విజయాన్ని కోసం మీరు చేసినటువంటి కృషి ఏదందో దీన్ని ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుంది. మీరు చేసినటువంటి ఈ కృషికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీకు వెన్నుదన్నుగా ఉంటుంది. రాబో రోజుల్లో మీకు సరైనటువంటి సముచితమైనటువంటి స్థానం కూడా లభిస్తుందనేటువంటి విషయాన్ని కార్యకర్తలకు తెలియజేస్తూ రాబో రోజుల్లో మనందరి సమిష్టి కృషి చేత ఏదైతే ఈరోజు సాధించినటువంటి చిరకాల స్వప్నం, చిరకాల కాంక్ష, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఏదైతే మద్దం బాలరెడ్డి గారు అనేక సార్లు, అదేవిధంగా వెంకయ్యనాయుడు గారు కానీ ఈ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయాలి, ఈ నియోజకవర్గం నుంచి ఈ యొక్క భారతీయ జనతా పార్టీని గెలిపించాలనేటటువంటి దాదాపుగా 4 దశాబ్దాలుగా ప్రయత్నం చేసినటువంటి సందర్భాల్లో కూడా అది దక్కలేదు అవకాశం. కానీ ఇవాళ కొండా విశ్వేశ్వరరెడ్డి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ జెండా ఈరోజు తాండూరు నుంచి మొదలుకొని శేర్లింగంపల్లి వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అత్యంత సంబరంగా, అత్యంత వైభవంగా ఈరోజు ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవంలో పాల్పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ప్రత్యేకంగా మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులకు, పోలీస్ మిత్రులకు, వివిధ వర్గాల వివిధ సెక్షన్ల వారి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తాండూరు నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ సభ్యులందరూ కూడా మేము పేరు పేరున అందరూ కూడా శుభాకాంక్షలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో రోజుల్లో మీ సహకారం ఇదే విధంగా ఉండాలి. మా యొక్క సమిష్టి కృషి చేత ఈ తాండూరు అభివృద్ధి, తాండూరు భవిష్యత్తును ఖచ్చితంగా మేము కాపాడుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతా షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.